అయితే తాత దగ్గర బోల్డ్ విషయాలు ఉన్నాయి. చాలా నేర్చుకుంటున్నారా మరి? చాలా నేర్చుకుంటున్నా కాబట్టే కదా ఈడి వరకు వచ్చాను. నాకు అసలు ఆయన జాబ్ చేయకంటాడు ఎప్పుడైనా సరే కలిసినప్పుడు, అసలు జాబ్ చేయకు, నువ్వు జాబ్ లో ఏంది నీకు ఏమొస్తుంది అంటూ ఉంటాడు. బట్ ఇట్లా యూట్యూబ్ అనేది ఉంటది, ఇట్లా ఇట్లా చేస్తున్నా అని చెప్తే ఆయనకి ఇంకా ఆయనకి అన్ని ఏమర్థమైతే యూట్యూబ్ అనేది. సో ఇట్లా చేస్తున్నా యూట్యూబ్ అని, వీడియోస్ చేస్తే ఇట్లా నాకు ఇన్కమ్ వస్తుంది అన్నా. సో ఆ రోజు అంటే ఫ్లైట్ లో ఎక్కిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది, ఏదో చేస్తుండే ఏదో పడుతున్నాడులే అని. అయినా కూడా హ్యాపీ అయిపోయింది. ఓకే. సో బేసిక్ గా ఇంకొకటి పైన పిక్చర్స్ అవి పెట్టి మీరు కింద వీడియోస్, రియాక్షన్ వీడియోస్ అంటారు దాన్ని. సో ఆ వీడియోస్ చేస్తుంటారు కదా జనరల్ గా, మీరే స్క్రిప్ట్ తయారు చేస్తారా? పైన ఉన్న స్క్రిప్ట్ ట్రాన్స్ఫర్ చేసి తెలుగులో చెప్తారా మాకు? లేదు, మొత్తం నేనే చేస్తా. ఫస్ట్ వీడియో చూసుకుంటా, అది మళ్ళీ నాకు కాపీరైట్ పడుతుందా పడదా అది కూడా చూసుకుంటా. అన్ని చూసుకున్న తర్వాతనే సొంతంగా దాని మళ్ళీ అది కాంట్రవర్సీ కావద్దు ఎవరికి. ఇప్పుడు నేను చేస్తా, మీకు 2 మాటలు కాగానే హర్ట్ అయిపోతారు, మళ్ళీ నానా బూతులు తిడతారు. తర్వాత రేపు పొద్దున చూసే వరకు నాకు కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ లేదంటే ఏదో ఒకటి పడుతుంది. అసలు స్ట్రైక్ అంటేనే మన కెరియరే పోతుంది, యూట్యూబర్స్ కి కానివ్వండి, క్రియేటర్స్ కి కానివ్వండి. సో ఫస్ట్ మొత్తం A to Z ఒక వీడియో నేను వచ్చింది, అరే దీని మీద నువ్వు మాట్లాడు బాగుంటది, కొంచెం రియాక్షన్ పబ్లిక్ కూడా చూస్తే ఎంజాయ్ చేస్తారు అనగానే సో మొత్తం ఒక స్క్రిప్ట్ రాసుకొని చేసేసుకుంటా. ఒక 1 డే అయినా అట్లీస్ట్ ఆ వీడియో మీదే ఉంటాను, ఉట్టిగా తీసినామా చేసినామా కాదు. సో మీరే మొత్తం నేనే చేస్తాను. పెళ్ళైందా? లేదు. ఎందుకని? ఇంకా ఏజ్ కాలే కదా, పెళ్లి ఏజ్ వచ్చినప్పుడు చేసుకుంటాం. నిజం చెప్పండి. అదే నిజంగా పెళ్లి కాలే. అవునా? నేను పెళ్ళైంది అనుకుంటున్నాను. పెళ్లి అయితే మా వైఫ్ తో పెట్టుకుంటా కదా వీడియోస్. ఓహో, ఏమో దాచి పెట్టినారేమో. మార్వాడీస్ కదా? మళ్ళా మార్వాడి కాదు, మహారాష్ట్రియన్. మళ్ళీ దాచి పెట్టుకుంటా. దాచి పెట్టుకునేది ఏముండదు. నేను ఎన్నో వ్లాగ్ చేశాను, ఎన్నో వ్లాగ్ లో మా ఫ్యామిలీని చూపించాను. మా వైఫ్ ఉంటే వైఫ్ కి కూడా చూపిస్తాం కదా. ఓకే. సో పెళ్లి కాలే, ఇంకా కాలేదు. మరి ఎప్పుడు అంటే ఇంకా మా మదర్ ఎప్పుడంటే అప్పుడు. నేను మా ఇంట్లో చెప్పాలి కదా, నేను చేసుకోనికేంది ఇప్పుడు అమ్మాయి దొరికితే ఇప్పుడు చేసుకోవచ్చు, కానీ ఇంట్లో కూడా అరే చేసుకోరా అంటే అప్పుడు. ఇంకా మా సిస్టర్ ఉంది యాక్చువల్లీ. సో ఇయర్ మా సిస్టర్ పెళ్లి చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇయర్ చూస్తాం. ఓకే. సో ఇంకొకటి మీ దాంట్లో అంటే ఆల్ టైప్ ఆఫ్ ఉంటాయి, నేను ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు. అవును, ఆల్ టైప్స్ వ్లాగ్స్ ఉంటాయి, ట్రావెలింగ్ ఉంటాయి, షూట్ రిలేటెడ్ ఉంటది, పండగల పబ్బాల రిలేటెడ్ ఉంటది. అది ఎట్లా అంటే పబ్బు ఉండదు. పండగ పబ్బాలంటే మన తెలుగు, అది పండగ పబ్బులు కాదు. అమ్మో దొంగ దొంగ, నువ్వు దొరికావు. పబ్బు వీడియో పెట్టట్లే కానీ పబ్బుకి వెళ్తావు. అందరూ పోతారు, అది ఎవరు శుద్ధ పుస్తలు కాదు, అందరూ పోతారు. ఓకే. సో బట్ పబ్బు వీడియోలు ఎందుకు పెట్టట్లేదు వాయిస్ ఓవర్ ఇచ్చి? అలాంటివి పెడతారా ఎవరైనా? ఇంట్లో చూస్తారు, అక్క బావ అందరు చూస్తారు. అలాంటివి పెట్టుకొని మనం ఇజ్జత్ మనం తీసినట్టు అవుతుంది. అది మీ ఇజ్జత్ మీరు తీసుకుంటారా పబ్బులో డాన్స్ ఆడుకునేవి? ఓకే. సో అలా అంటారా? అది కూడా ఒక ఎడ్యుకేషన్ అండి. ఎడ్యుకేషన్ అని మనం అనుకుంటాం గానీ పెట్టకపోతేనే బాగుంటది. ఓకే. సో బేసిక్ గా ఇప్పుడు లైక్ పరిశ్రమ వాళ్ళ దగ్గరికి వెళ్తారు, సో వాళ్ళతో మీ బాండింగ్ ఎలా ఉంటది? అన్న అసలు నిజంగా చెప్తున్నా, చాలా గ్రేట్ ఆయన. ఆయనంత మంచి వ్యక్తి, మంచి క్రియేటర్, మంచి సపోర్టివ్ పర్సన్. ఎవ్వరు అసలు అలాంటి క్రియేటర్ నేను అన్నం చూడలే ఎప్పుడు. అంత మంచిగా అందరితో ఎవరు వచ్చినా ఆయనకు హెల్ప్ చేసేస్తాడు ఆయన. ఎవరైనా సరే కానివ్వండి, ఆయన ఇంటికాడికి వస్తారు, అన్న నీతో నన్ను పెట్టుకో సంజాయించి ఒక 10,000 రూపాయలు ఇచ్చి, అరే తమ్ముడు నువ్వు పో ఇంటికి పో, మీ ఇంట్లో పరిచయం అవుతారు, పో అడిగి అని పంపిస్తాను. అంత మంచి వ్యక్తి ఆయన. ఆయనతో కూడా నేను 2-3 వీడియోస్ చేశాను, అన్నతో కూడా చూసాం బ్లాగ్స్ లో. మీతో ఎలా ఉంటాడు? మాతో కూడా చాలా మంది. మేము యాక్చువల్లీ ఆయన బిజీ ఉంటారు, నేను నా దాంట్లో బిజీ ఉంటాం. ఎప్పుడో ఒకసారి దీంట్లో ఫంక్షన్స్ లో దాంట్లోనే కలుసుకుంటూ ఉంటాం, అంతవరకే. ఇంకా దానికన్నా ఎక్కువ అయినా డైలీ బిజీ, డైలీ వాళ్ళు ఫుల్ వీడియోస్ చేసుకుంటా ఉంటారు. సో ఎప్పుడైనా కలిసినప్పుడే మంచిగా మాట్లాడుతూ ఉంటాం. ఓకే. సో ఇంకొకటి ఇప్పుడు గోల్డ్ మోడల్స్ వాళ్ళు. అవును, గోల్డ్ బాయ్లు. అవును. సో వీళ్ళతో ఎక్కువ ర్యాప్ ఉంది అనుకుంటా మీకు. వాళ్ళని ఎలా మీట్ అవుతారు? అంటే ఏంటి అసలు వాళ్ళతో పని ఏంటి? మీరు రాజకీయాలు చేస్తారా, లేదంటే కొట్లాటలకు పోతారా, రియల్ ఎస్టేట్ చేస్తారా, గోల్డ్ బాయ్స్ తో కలవడం అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉన్నప్పుడు కలవరా మీరు? కలుస్తావు అంతే. నేను కూడా ఇప్పుడు ఆయన నాకు ఫ్రెండ్ అన్నప్పుడు నా ఇంటి ఫంక్షన్స్ కి నేను ఇన్వైట్ చేస్తాను. ఇప్పుడు చాలా మందికి ఉంటది, బయటకెళ్ళి విలేజ్ వెళ్ళి వస్తూ ఉంటారు, వాళ్ళకి గోల్డ్ మ్యాన్ అంటే తెలియదు. సో చూడండి ఇంకా అని అన్న మీరు వస్తే చూస్తారు మిమ్మల్ని. సో అలా చూపిస్తూ ఉంటా, అన్నకు పిలిపిస్తూ ఉంటా. వాళ్ళు మంచిగా ఫ్రెండ్స్, వాళ్ళు కూడా వీడియోస్ చేస్తారు. నేను కూడా అన్న రండి కొలాబ్ చేద్దామని అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటా. సో అలాగా పిలిచారన్నమాట. అవును. సో మీకు ప్రమోషన్స్ వస్తుంటాయా బాగా? చాలా.
అన్ని సేమ్ అన్ని కంటెంట్, రెస్టారెంట్స్ ప్రమోషన్స్, బెట్టింగ్ యాప్స్ అయితే నేను వచ్చినాయి, చాలా వచ్చినాయి. రీసెంట్లీ ఒకటైతే బంపర్ ఆఫర్ ఇచ్చిండు నాకు, 10 lakhs ఇస్తా అన్నాడు. మొత్తం ఛానల్ 1 month వరకు మా ప్రమోషన్ చేయన్నాడు. బట్ నేను రిజెక్ట్ చేసేసా. అది యాక్చువల్లీ ఫేక్ యాప్. మా ఫ్రెండే అదే యాప్ లో ఆడి దగ్గర ఒక 2 lakh rupees పోగొట్టుకున్నాడు. సో అదే యాప్ ప్రమోషన్ నా దగ్గరకు వచ్చింది. సో వాళ్ళు నాకు ఎట్లా అంటే షేరింగ్ మాట్లాడుకున్నారు. సార్ ఎంతవరకు జనాలు ఆడతారు, మీకు అంత నేను మీకు రెవెన్యూ ఇస్తాను అన్నాడు. కావాలంటే మీకు అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తా ఇంత అమౌంట్, దాని తర్వాత మీరు కంటిన్యూ చేయండి అన్నాడు. బట్ దానికి రిజెక్ట్ చేసేసిన. నా వీడియోస్ చూడండి మీరు, ప్రమోషన్ వీడియోస్ ఎవరికైనా హెల్పింగ్ గా ఉంటాయి. ఇప్పుడు రీసెంట్లీ సుచిత్రలో ఒక వ్యక్తి మోమోస్ షాప్ ఓపెన్ చేసిండు. సో ఆయనకు పోయి ఫ్రీగానే ప్రమోట్ చేసేసిన, చేసుకో, తర్వాత నడుస్తే ఇచ్చే, లేదంటే లేదు. ఓకే, సో అలా కూడా చేస్తున్నారు ఈ మధ్య. సో ప్రమోషన్ ఇన్కమ్ ఎలా ఉంది? అది బాగుంది. అది కూడా బాగుంది. సో ఓవరాల్ గా అయితే ఒకవేళ మీరు పెళ్లి చేసుకుంటే పెళ్ళాన్ని సాధింత అయితే సంపాదిస్తున్నారు. అంత అంత ఇన్కమ్ అయితే ఉంది. కానీ మీకు తెలుసో తెలీదో, క్రియేటర్ కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నేను క్రియేటర్ అని చెప్పుకున్నా, నా ఇన్కమ్ నాకు ఒక 1 lakh వస్తుందంటే నమ్మరు. మా ఫ్యామిలీలో అయితే అస్సలు మా మమ్మీకి బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ తీసినా గానీ మా మమ్మీ నమ్మదు. అది కాదు, ఇది ఎక్కడికి వెళ్ళో పడుతుంది అని. మా చెల్లె వచ్చి, లేదమ్మా ఇది నిజము, వాడికి ఇట్లా ఉంది, ఇట్లా చేస్తున్నాడు అంటే అప్పుడు నమ్ముతుంది మా అమ్మ. లేదంటే అసలు మా పేరెంట్స్ కి అసలు నమ్మకమే లేదు. జాబ్ చేస్తుండ, పొద్దున బ్యాగ్ వేసుకొని టిఫిన్ తీసుకొని పోతేనే ఇది కరెక్ట్ సాటిస్ఫై, ఈయనకి కరెక్ట్ ఇన్కమ్ వస్తుందని. కానీ యూట్యూబ్ లోకి వెళ్ళి వస్తుంది, వీడు ఇంట్లోనే ఉంటుండు, ఇంట్లోనే ఫోన్ పట్టుకొని ఇట్లా చేస్తున్నాడు, దానికి వీడికి 50,000 1,00,000 రూపాయలు ఎవరైనా ఇస్తాడా అని. సో మా పేరెంట్స్ కి అట్లా. ఓకే, సో అంటే ఇప్పుడు చాలా మంది టీమ్ గా ఫామ్ అయిపోయి కంటెంట్ క్రియేట్ చేస్తారు, లైక్ పరేషన్ బాయ్స్ లాగా కానీ వేరే అదర్ ఉన్నాయి. బట్ మీకు ఎప్పుడు అలా అనిపించలేదా? అనిపిస్తది, కానీ మళ్ళా ఏంటంటే ఈ టీం ఉంటే ఎట్లా తెలుసా, ఒక రోజు ఉంటారు, రెండో రోజు ఉంటారు, మళ్ళా అన్న నీకే ఛానల్ ఉంది, నాకు కూడా ఛానల్ క్రియేట్ చేయి, నా దాంట్లో కూడా పని చేయి, ఇలాంటి ఎన్ని డిస్టర్బెన్స్ అవుతాయని నేను బెస్ట్ మా ఫ్రెండ్స్ ఉంటారు, చిన్నప్పుడు ఫ్రెండ్స్, వాళ్ళకి ఫ్రీ ఉన్నప్పుడు పిలిపించుకుంటా, వాళ్ళు నా కెమెరా పట్టుకుంటారు. లేదంటే అప్పుడప్పుడు నా దాంట్లో నాతో ఒక అబ్బాయి ఉంటాడు, అనిల్ అని, నా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు యాక్చువల్లీ ఆయన. సో ఆడే నా దగ్గరకు పంపిస్తూ ఉంటాడు, ఫ్రీ ఉన్నప్పటికెళ్ళి నా దగ్గరికి పంపిస్తూ ఉంటాడు. లే ఆయన దగ్గర కూర్చో, ఎక్కడైనా పోతున్నాడు తిరుగు, వీడియోస్ చేస్తున్నాడు, ఎట్లా చేస్తున్నాడు చూడు. సో అట్లా ఎవరు వస్తారు నా దగ్గర, నాతో పని చేపించి నేను పని చేస్తా, వాళ్ళకి కూడా ఏమైనా హెల్ప్ కావాలంటే చేసి పెట్టేస్తా. అట్లా. సో బేసిక్ గా మీరు రియాక్షన్ వీడియోస్ చేస్తుంటారు కదా, మరి బిగ్ బాస్ మీద ఇప్పటి వరకు చేయలేదు ఎందుకని? నేను మీరు వెళ్తే బిగ్ బాస్ కి అట్లా కాదు, బిగ్ బాస్ కి కరెక్ట్ వేలో పోవాలా, పోతే మంచి వీడియోస్ మంచి తిట్టచ్చు బిగ్ బాస్ ని. ఇప్పుడు నేను తిట్టమని చెప్పలేదు, మీరు ఎందుకు ఒక్క వీడియో కూడా మీరు 2017 లో స్టార్ట్ చేశారు కదా, అందులో మనకి ఎంతో కంటెంట్ దొరుకుతది. సో రియాక్షన్ వీడియోస్ చేయడానికి మీరు ఎందుకు స్టార్ట్ చేయలేదు? ఇప్పుడు బిచ్చం అడుక్కొని పోయే రకం నాది కాదు. మీరు తప్పు అర్థం చేసుకుంటున్నారు. పక్కన పెట్టేస్తే అసలు దాని మీద ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అనేది. మనం ఎక్కువ బిగ్ బాస్ చూస్తాం, బట్ నాకు అంతా పోవాలి అనేది నాకు ఏమంటలా లేదు, చూసి ఎంజాయ్ చేయడం అంతే. నేను నా కంటెంట్ నచ్చితేనే వాళ్ళు పిలుస్తారు ఎవరికైనా, అంతేగాని నేను పోవాలా నాకు ఆశ దాంట్లో ఏం లేదు. వాళ్ళు పిలిపించినప్పుడు చూద్దాం ఇంకా. సో ఇప్పుడు కొన్ని బర్త్డే షూట్స్ కి వెళ్తుంటారు స్టార్స్ వి, కొన్ని హోమ్ టూర్స్ లైక్ లొకేషన్స్ కి వెళ్తుంటారు కదా, ఎవరైనా కాల్ చేసి చెప్తారా, మీరే కనుక్కొని వెళ్తారా? లేదు, వాళ్ళ స్టాఫ్ లో ఫ్రెండ్స్ ఇప్పుడు నా వీడియోస్ చూస్తూ ఉంటారు, అలా నువ్వు వీడికి వస్తే బాగుంటది చూడు, నీకు ఇష్టం ఉంటే రా. వాళ్ళ మనుషులు ఉంటారు కదా, ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తారు, లేదంటే కొంచెం పరిచయాలు ఉన్న వాళ్ళు వాట్సాప్ లో మెసేజ్ చేసి చెప్తారు. అరే నాకు బ్రహ్మానందం సార్ బర్త్డే తెలియకుండే, మార్నింగ్ లేవగానే చూసా మెసేజ్ వచ్చింది ఆయనది, అదే నువ్వు ఫ్రీ ఉన్నావా సార్ బర్త్డే ఉంది మంచిగా ఒక వీడియో తీసుకోవచ్చు వస్తున్నా అని ఇమీడియట్లీ రెడీ అయ్యి ఇంకా వెళ్ళిపోయి ఆయనకు ఒక గిఫ్ట్ ఇచ్చాను. చాలా ఆయన నవ్వారు, షాల్ కప్తా అంటే వద్దు నేను మాల వేసుకున్నా అంటే మంచిగా ఆ రోజు దొరికింది కంటెంట్. సో అట్లా నేను ఏ కంటెంట్ దొరికినా ఇంకా చేయడం. బాలాజీ ఫోటో ఇచ్చిన, ఆయన చేతిలో చూడండి రెడ్ కలర్ అది. సో ఆయన గుర్తు ఉండిపోవాలా, ఒక బాలాజీ వచ్చి ఒక బాలాజీ ఫోటో ఇచ్చి పోయింది అని ఇంకా ఇచ్చిన. చూసారో లేదో తెలియదు కానీ ఇచ్చేసిన పోయి అయితే. సో ఆయన గురించి వన్ వర్డ్ లో చెప్పాలంటే, అంటే ఆల్రెడీ మీట్ అయ్యారు కాబట్టి ఏం చెప్తారు? లెజెండ్ ఆయన, ఇంకా లివింగ్ లెజెండ్. ఆయన చూస్తేనే మనం చాలా హ్యాపీ అయిపోతాం. ఇంకా అంతే, ఇంకా బ్రహ్మానందం సార్.
నేను చూసినా అంటే ఇంకా నా అంత గ్రేట్ వ్యక్తి ఇంకా ఎక్కడ ఉండడు చూసినందుకే. సో అలా ఫీల్ అవుతున్నారు అంతే ఇంకా కాదు. అంటే అక్కడ వెళ్ళి నాకు తెలిసి ఒక 1/2 hour 40 minutes మీరు వెయిట్ చేసినాలే కదా? చేసిన ఆయన ఏజ్ కొంచెం ఆయన కొంచెం ఎక్కువసేపు నించలేరు కదా, సో 5 minutes కూర్చొని ఒక ఇద్దరిని కలిసి మళ్ళీ పోయి 5 minutes కూర్చొని మళ్ళీ ఒక ఇద్దరిని కలిసి అట్లా ఒక 1 hour వరకు వెయిట్ చేసుకొని. సో ఆ 1 hour మీరు ఆయన అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు కదా? లేదు, ఆయన లోపల ఉండే, మేము బయట ఉండే. మేము ఎక్సైట్మెంట్ లో మీరు బయట ఎక్సైట్మెంట్ కలుస్తున్నా ఫస్ట్ టైం అది టీవీలోనే చూసినాం కదా, టీవీ లేదంటే థియేటర్.